హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఎండలకి చాలా బాగుండిద్ది, మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉండిద్ది. ఈ విధంగా కనుక మనం అన్నం చేసుకుంటే కడుపులో కూడా బాగా చల్లదనంగా బాగుంటుంది. ఈ అన్నం ఈ పెరుగన్నాన్ని ఎలా చేసుకోవాలంటే ముందు మనము అన్నం వండుకోవాలి. అన్నం వండుకొని కొంచెం మెత్తగా వండుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎప్పుడు 4 గంటలకు అన్నం వండి పక్కన పెట్టేసుకోవాలి. ఈ సద్దన్నం కింద చేసుకోవాలి. అన్నం ఇక్కడ చూసారు, నేను వండి పక్కన పెట్టేసాను. ఇక్కడ మట్టి పాత్ర తీసుకున్న, మట్టి కుండ, దాంట్లో అయితేనే బాగుంటుంది, చాలా బాగుండిద్ది, మంచిది కూడా. అసలుకి ఇట్లా కానీ చేసుకుంటే అన్నం మట్టి పాత్రలో వేసేసుకొని ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు పోసుకున్నాను. పాలు ఎక్కువే వేసుకోవాలి. కొంతమంది గెంజి పోసుకుంటారు, కొంతమంది కొన్ని నీళ్లు కూడా కలుపుతారు. అట్ట చేసుకోకుండా ఒట్టి పాలతోనే చేసుకుంటే చాలా బాగుండిద్ది అన్నం. 1 టీ స్పూను అంతా ఇప్పుడు నేను వేసాను చూసారా పెరుగు, అట్లా ఒక చిన్న హస్తంతో పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మనం 4 పచ్చిమిరపకాయలు చీల్చుకొని ఆ పెరుగు అన్నంలో పెట్టుకోవాలి. 2 ఉల్లిగడ్డలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకొని ఈ విధంగా అన్నీ పెట్టుకొని మనం మూత పెట్టి ఈరోజు నైట్ పెట్టేసామంటే 6 గంటలకి 7 గంటలకి అట్లా పెట్టామంటే మంచిగా తెల్లారి 7-8 గంటలకల్లా మనకు మంచిగా పెరుగన్నం అయిపోతుంది. ఈ విధంగా తింటే చాలా బాగుండిద్దండి. చాలా దిక్కులా కూడా మనకి బయట అన్నం వండే వాళ్ళు కూడా పెట్టేవాళ్ళు కూడా పొద్దున పూట ఈ రాగి సంగటి సద్దన్నం అని కొర్రలు ఇట్లాగా సద్దన్నం చేసి పెడుతున్నారన్నమాట హోటల్లో తినటానికి. ఇప్పుడు మనకి చూసారా అన్నం అంతా ఎట్లయిందో. ఇప్పుడు మనము ఈ ఉల్లిగడ్డలు ఈ పక్కన పెట్టేసుకొని ఎలా తోడుకుందో చూద్దాం. చూసారా ఎట్లా గడ్డగా ఎట్ట తోడుకుందో, చాలా బాగుండిద్దండి. ఇప్పుడు మనము ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టేసుకొని మనము ఉప్పు వేసుకుందాం. కానీ ఉప్పు లేకుండా అయితే తినలేం కదా, సప్పగా తినలేం కాబట్టి ఉప్పు మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇష్టమైతే కొన్ని వాటర్ అన్న పోసుకోవచ్చు, లేదా ఇంకా కొంచెం పెరుగు కొంచెం చిక్కటి మజ్జిగలాగా చేసుకొని వేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మనం నేను చిక్కటి మజ్జిగ వేసి కలిపాను అన్నమాట, కొన్ని వేసాను. ఈ విధంగా కలుపుకోవాలి. ఉప్పు అది టేస్ట్ చూసుకొని మనం ముందు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో పచ్చిమిరపకాయలని ఉల్లిగడ్డలని మళ్ళీ ఎప్పుడులాగా పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం నిమ్మకాయ పచ్చడి, కొన్ని ఏపిని చల్లమిరపకాయలు, వీటితో కనుక తింటే చాలా బాగుండిద్దండి. చాలా బాగుండిద్ది. మా పిల్లలు మా ఆయన తినేసారు కూడా, చాలా బాగుంది. ఈ విధంగా చేసుకోండి. ఇక్కడే కాదు బయట దేశాల్లో కూడా ఈ విధంగా చేసుకొని తింటున్నారు, ఎందుకంటే ఈ ఎండాకాలం బాగా చల్లదనంగా ఉండిద్దని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా పాలతోటి కలిపి అన్నం నైట్ కలిపి పెట్టామంటే పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళబోయే టైంకైనా మంచిగా రెడీ అయ్యిద్ది. ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.